అయిపోతుంది, ఫుల్ లేట్ అయిపోతుంది. ఏమేమి జాన్ ఆడదాం క్రికెట్? ఆడదాం వద్దా? Good morning, welcome back to day 27 of my ground cricket series. సో నేనైతే గ్రౌండ్కి చాలా లేట్ వచ్చేసినాము. సన్ రైజ్ వచ్చినాకనే నేను కూడా వచ్చేసినాను. సన్ రైజ్ వచ్చినాము గ్రౌండ్కి అయితే. మా గ్రౌండ్ వాళ్ళు క్రికెట్ ఆడటానికి బ్యాట్ బాల్ తెచ్చుకున్నారు. వాళ్ళు అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు. అతనికి వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మా ఫాలోయింగ్ వెళ్తున్నారు. సో ఈరోజైతే మన గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో బైసెప్స్ ట్రైసెప్స్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే వార్మప్ కంప్లీట్ చేసుకున్నాం. వార్మప్ కంప్లీట్ చేసుకొని రన్నింగ్ కంప్లీట్ చేసుకొని సో ఒకటి స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేసేసుకుందాం. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాము. సో బాబు చేసేసరికి ఫస్ట్ ఇంతగా చూడలో చేసి ఇప్పుడే బాగా స్వెట్ అనిపిస్తుంది. సో మావాడు జాన్ పెట్టే కింద ఆడ తిరిగి వచ్చినాడు. క్రికెట్ గ్రౌండ్ లోతుగా పోయి క్రికెట్ ఆడదాం ప్లాన్ గట్టి చేసిండు ఈరోజు. సో ఇప్పుడైతే మనం రన్నింగ్ అయితే స్టార్ట్ చేసి మా బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. సో గైస్ చలో స్టార్ట్ చేద్దాం. సన్ రైజ్ అయితే కేజీ వచ్చింది ఈరోజు. బాగుంది కదా? ఈరోజు మంచిగా వచ్చిందిరా. రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వర్కౌట్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో చిన్నగా లైట్ కాపీ చేసేసుకొని మన బైసెప్ ట్రైసెప్ అయితే చేసేసుకున్నాం. సో మన వర్కౌట్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మా జాన్ కూడా పాపం క్రికెట్ ఆడాలని అప్పటి నుంచి వెయిట్ చేస్తుండు, కానీ నా కోసం పని లేట్ అయిపోతుంది, ఫుల్ లేట్ అయిపోతుంది. ఏమేమి జాన్ ఆడదాం క్రికెట్? ఆడదాం వద్దా? అల్ల నుంచి మొత్తం కింద ఆడుతుంది అంతా. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. బైసెప్ ట్రైసెప్ అయితే స్టార్ట్ చేద్దాము. సో గైస్ ఎవరైతే వీడియోకి కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ స్టార్ట్ చేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పోయి క్రికెట్ ఆడదాం. మా వాళ్ళు పిలుస్తారు, రండి క్రికెట్ ఆడదాం రండి అని. దానికి ముందు అయితే మనం ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ వేరియేషన్ చేసేది బైసెప్ కర్ల్స్. సో ఇవి ఒక 30 into 3 sets అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో చలో స్టార్ట్. సో గైస్ సెకండ్ వేరియేషన్లో అయితే ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్. సో అవైతే కంప్లీట్ చేసుకున్నాం. సో థర్డ్ వేరియేషన్లో మనం చేసేది ఏంటంటే ట్రైసెప్కి. సో ట్రైసెప్ కోసం అయితే మనం హెవీ డంబుల్. సో దానికోసం అయితే మనం బ్రిక్ని అయితే యూజ్ చేస్తున్నాం కదా. సో అది ఒక 30 into 3 sets. సో అదే కంప్లీట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వేరియేషన్లో మనం చేసేది ఏంటంటే వన్ హ్యాండ్ ఫోల్డ్ చేసి సేమ్ ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్ అయితే చేద్దాము. సైడింగ్
త్రీ సెట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం త్రీ సెట్స్ కంప్లీట్ చేసుకొని ఒకటైతే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే మనం వెళ్ళి క్రికెట్ అయితే ఆడదాం. సో ఎవరైతే కొత్తగా వచ్చినారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం జాన్ క్రికెట్ ఆడదానికి వెళ్దామా? బాయ్ బాయ్.